ఒక కుటుంబంలో పెద్ద బాగుంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది. అలా ప్రపంచం అంతా బాగుంటుంది. ప్రపంచ శాంతి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? తనలో అది ధ్యానం ద్వారా వస్తుందని పత్రికారి ద్వారా మాకు ఆ జ్ఞానం చేయటం వల్ల మేము తెలుసుకున్నాం. సో అది అందరికీ 10 మందికి అందించాలి. అది పిఎంసి ద్వారా అవుద్దని మేము అనుకుంటున్నాం. ఎప్పుడు పత్రికారికి వంట చేసే ఒక ఆవిడ లక్ష్మి గారు అని ఉంది. ఆవిడ నాకు 2 నెలల నుంచి ఈ విషయం చెప్తుంది అందరికీ. ఇట్లా యజ్ఞం జరుగుతుంది, తొందరలో వేలాది మంది వస్తున్నారనే మాట ఆవిడ చెప్తుంది. ఎప్పుడైతే తిరుపతి యజ్ఞం డిక్లేర్ అయిందో, సార్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా ఇదే విషయం అని ఆవిడ చెప్పారు. అది ఆల్రెడీ డిజైన్ అయి ఉంది. అది పిఎంసి ద్వారా జరగటం ఒక వంతు. పిఎంసికి హనుమంతరాజు గారు ఒక పెద్దగాను, ఈ యజ్ఞానికి జక్కా రాఘవరావు గారు, సంగీత బాబు, వీళ్ళందరూ ఈ యజ్ఞం అయితే మటుకు మాత్రం ఇది ఒక్కళ్ళతో అయ్యేది కాదు. ఇది సంఘటితంగా జరిగే కార్యక్రమం. అది మహతి ఆడిటోరియంలో జరగటం, తిరుపతిలో జరగటం, మా వెంకటేశ్వర స్వామి దగ్గర జరగటం ఇంతకన్నా గొప్ప విషయం ఉంది సార్. దాంట్లో పాల్గొన్నందుకు, మాకు ఈ అవకాశం వచ్చినందుకు, అక్కడ వచ్చే వాళ్ళకి సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగించినందుకు పిఎంసి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్.